లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళను ఏసీబీ కోర్టుకు ఎప్పుడు తీసుకొచ్చినా కూడా ఒక పరిణామం అయితే కంటిన్యూస్గా రిపీట్ అవుతూ వస్తూ ఉంది. అదే విజయవాడ జైల్లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏసీబీ కోర్టు దగ్గరకు రాగానే ఒకవైపు ఆ పోలీసులేమో వద్దు వద్దు మాట్లాడకండి సార్ అని చెప్పి అంటూ ఉంటారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారేమో నేను అమాయకుని, నన్ను అనవసరంగా ఇరికించారు, లిక్కర్ ద్వారా మా నాన్న మా తమ్ముడు చనిపోయారు, నేను దాని జోలికి పోను, నేను ఏదైతే ద్వేషిస్తానో ఆ లిక్కర్ కేసులో నన్ను ఇరికించారు, నా మీద కక్ష సాధిస్తూ ఉన్నారు, నేను మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను, మీ సంగతి తేలుస్తాను, నేను 13 ఏళ్ళుగా వేద పాఠశాల నడుపుతూ ఉన్నాను, నాలాంటి వాళ్ళ మీద ఇటువంటి అలిగేషన్స్ చేస్తారా, మీ సంగతి తేలుస్తా, తప్పుడు కేసులు పెట్టారు, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. సేమ్ ఎప్పుడు జైలు దగ్గరకు తీసుకొచ్చినా కూడా ఇది బయట గట్టిగా అరుస్తాయని రిపీట్ అవుతూ ఉంది. మొన్న ఒక సందర్భంలో జడ్జి గారే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఉద్దేశించి అందరిలాగా మీరు సైలెంట్గా ఉండలేరా, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని చెప్పి జడ్జి గారు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అన్నట్లు మనము కొన్ని వార్తలు చూసాం. ఇక్కడ అనిపించేది ఏంటంటే, సరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నా ప్రమేయం లేకుండా కక్ష సాధిస్తున్నారు, నేను లిక్కర్ని ద్వేషిస్తాను, ఆయన కారణాలకు ఆయనకు ఉండొచ్చు. బట్ ఎక్స్ప్రెస్ చేసే విధానం ప్రతిసారి ఇలా చేసుకుంటూ ఉంటే నాట్ అప్ టు ద మార్క్. ఏం ఫేర్ అనిపిస్తుంది? జైలు దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఇలా 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 అరుచుకుంటే వేస్ట్ కదా. ఇటు మరి అటువంటప్పుడు నిజంగానే ఆయన ప్రమేయం లేకుండానే ఇలా చేశారు, కక్షపూరితంగా వ్యవహరించారు, ఇది కావాలని చేస్తూ ఉన్నారు, లిక్కర్ వల్ల ఆయన ఎంత నష్టం జరిగింది, లేకుంటే ఆయన వేద పాఠశాల పెట్టి ఎంత మేలు చేశారు, ఈ అన్ని వివరాలను కూలంకుషంగా జైల్లో కూర్చొని పుస్తకం రాయండి. జైల్లో కూర్చొని చాలామంది పుస్తకాలు రాశారు, మీరు పుస్తకం రాయండి, తర్వాత ఏదైనా ఒక టైం చూసుకొని రిలీజ్ చేస్తారు. ఈ కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ చుట్టూ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఈ మొత్తం రాయండి. మరి జైల్లో పుస్తకం రాయండి, లేదంటే ఒక బహిరంగ లేఖ రాసి రిలీజ్ చేయండి మీడియాకో, లేకపోతే ఇంకేదో. లేకుంటే మీరు జైలుకి తీసుకొచ్చే ప్రతిసారి ఒక లేఖ రిలీజ్ చేసుకుంటూ అన్నా వెళ్ళండి, కాసింత హుందాగా ఉంటుంది. జైలు దగ్గర తీసుకురావడం, వాళ్ళేమో మీరు లోపలికి పోండి అని చెప్పడం, మీరు మాట్లాడకండి అని చెప్పడం, ఈయనేమో అట్లా మాట్లాడుతూ పోవడం, ప్రతిసారి రిపీట్ అవుతూ పోతుంది. ఒక పుస్తకం అన్న రాయొచ్చు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఏం జరుగుతుంది, ఏం జరిగింది, జైల్లో ఏం జరిగింది, ఎందుకు ఆయన మీద కేసులు పెట్టారు, ఎందుకు ఈ కక్ష ఎట్లా సాధిస్తున్నారు, రాయండి, పర్వాలేదు. సో దట్ భవిష్యత్ తరాలకు ఇప్పుడు ఏ విధంగా రాజకీయంగా కక్ష సాధిస్తున్నారు అన్నదాన్ని తెలుస్తుంది కదా. మీ అభిప్రాయం ఏదో మీరు రాసుకోండి, ప్రింట్ చేయొచ్చు, చదివే వాళ్ళు చదువుతారు. మీరు ఇంకేమైనా న్యాయస్థానాల్లో ఏం గమనించారు, విచారణలో ఏం గమనించారు, వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయి, ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయి, పాలకులు ఎట్లా పనిచేస్తారు, దగ్గర నుంచి గమనించారు కదా. మీరు కూడా ఒక అధికారంలో ఉన్నప్పుడైనా ఇప్పుడు లేనప్పుడైనా ఒక పుస్తకం అన్న రాయండి, హుందాగా ఉంటుంది. లేకుంటే ఒక బహిరంగ లేఖన రిలీజ్ చేసుకుంటూ వెళ్ళండి. జైలుకి వచ్చినప్పుడల్లా మీడియాకు ఒక లేఖను ఇసిరేసుకుంటూ అన్నా వెళ్ళండి, ఒక లేఖను ఇసిరేసుకుంటూ వెళ్ళండి. ఏముంది, జైల్లో ఉండి పుస్తకాలు అయితే రాయొచ్చు కదా. మరి ఎందుకు ఊరికే బయటకు వచ్చి అరిచి ఇట్లా అందరూ వస్తున్నారు, హాజరుపరుస్తున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని ఈరోజు తీసుకొచ్చారు, ఏసీపీ కోర్టు మీద హాజరుపరిచారు, మళ్ళీ ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అందరినీ తీసుకొచ్చారు, తీసుకుపోతూ ఉన్నారు. ఏదైనా ఫైట్ చేయండి, లేకుంటే సుప్రీంకోర్టులోనో, లేకుంటే ఇదే కోర్టుకి ఢిల్లీలో పేరెన్నిక న్యాయవాదులను రప్పించి ఏదో మీలాంటి వాళ్ళు కూడా కాసింత గట్టిగా కఠినంగా ఫైట్ చేయండి. ఊరికే కోర్టు దగ్గర బయట గట్టిగా అది ఇది అని ఆవేదన చెందినంత మాత్రాన ఏమొస్తుందండి బాబు.